వాళ్ళ ఎవరి కోసం మనం చదువుకున్నాం? న్యాయాధిపతుల గ్రంథం 7:13 నుండి 16, ఆ తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చదివితే ఆ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఇలాంటి యవనస్తుడే, ఆయన పేరు గిద్యోన్ అటువంటి విషయాన్ని గ్రహించారు. ఇంగ్లీష్ లో గిడియన్ అనంటాం, తెలుగులో గిద్యోను అంటాం. మంచి యవనములో ఉన్నాడు. దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ న్యాయాధిపతుల్లో కాలంలో ఉన్న ఇశ్రాయేల్ అందరూ కూడా భయంకరమైన మాట 4 సార్లు రాయబడింది. ఇశ్రాయేల్ రాజు లేడు, వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ వచ్చింది అటువంటి మాట రాయబడింది. నాయకుడు, కాపరి, రాజు తన జీవితంలో లేనప్పుడు మనకు కూడా ఇష్టానుసారంగానే ప్రవర్తించుకుంటూనే వస్తున్నాం. వాళ్ళకి రాజు లేడు, యెహోషువ తర్వాత నాయకుడు లేడు కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ వచ్చారు. ఆ టైంలో వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంటే దేవుడు వాటిని వేరే వాళ్ళ చేతికి అప్పగించాడు, అన్యుల చేతికి అప్పగించాడు. అన్యుల చేతికి అప్పగించినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా మొరపెట్టేటువంటి వారు. మొరపెడితే దేవుడు ప్రార్థన విని మొరపెట్టినటువంటి ఇశ్రాయేల్ గుంపులో నుంచే ఒక న్యాయాధిపతిని దేవుడు లేపేటువంటి వాడు. లేపిన తర్వాత అతని ద్వారా యుద్ధం జరిగించి ఎక్కువ సంవత్సరాలు ఇశ్రాయేల్కు నెమ్మదించేటువంటి వాడు. మళ్ళీ కుక్కతోక వంకరలాగా ఇశ్రాయేల్ ఆత్మీయ జీవితంలో పడిపోయేటువంటి వాడు దేవుడు మళ్ళీ వాళ్ళను అప్పగించేటువంటి వాడు. ఆ విధంగా జరుగుతూ ఉండగా దేవుడు బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోనుకు పిలుపు వస్తుంది. జాగ్రత్తగా మీరు వినాలి. దయచేసి నా తమ్ముళ్ళుగా, నా చెల్లెళ్ళుగా భావించుతున్నాను. తెచ్చిన సెల్ ఫోన్స్ కానీ, ఎలాగైనా ప్రైజ్ కొడదామని తెచ్చుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ దయచేసి పక్కన పెట్టండి. కొద్ది నిమిషాలు నేను ప్రైజ్ కొట్టాలి ఈ రోజు అని ఒకవేళ మ్యూజిక్ కాంపిటీషన్ ఉందో నాకు తెలియదు, కానీ కొట్టాలి ప్రైజ్ ఎలాగైనా సంపాదించాలంటే మనస్తత్వం ఉంటే పక్కన పెట్టండి. ఇన్స్ట్రుమెంట్స్ కనుక తెచ్చుకుంటే వస్తే పక్కన పెట్టండి. సెల్ ఫోన్స్ పక్కన పెట్టండి. పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే చేత పట్టుకోండి. వాక్యాలు వినండి. ఎక్కువ సమయం తీసుకోండి. చాలా వేగంగా మీకు అర్థమైనటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రభువుకు ప్రియమైన వారా, ఇచ్చినటువంటి యవనస్తుడు ఉన్నాడు. ఇతడు చాలా చిన్న గోత్రం, ఆ తర్వాత గుర్తింపు లేనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు. ఎవరి చేతికి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలును అప్పగించాడు అనగా, దేవుడు బిడ్డలారా, మిథ్యానీయుల చేతికి దేవుడు లక్షల మంది ఇశ్రాయేలును అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? వాళ్ళు మళ్ళీ విగ్రహాలను చేస్తున్నారు. దేవుడి మాట వాడు వినటం లేదు. భయభక్తిలో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే అన్యుల చేతికి అప్పగించాలని మిథ్యానీయుల చేతికి దేవుడు అప్పగించాడు. రెండవదిగా, ఎవరి మిథ్యానీయులు? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరి మిథ్యానీయులు అనగా, వాక్యంలో అనుభవం ఉన్నటువంటి వారికి బాగా తెలుస్తుంది ఈ మాట. తెలియకపోయినా పర్వాలేదు, నేను మీకు వివరిస్తాను. అబ్రహాముకు ఒక భార్య ఉంది, శారా. అతనికి దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును ఇచ్చాడు. అయితే దేవుడు ఏం జరిగిందనగా, శారా చనిపోయిన తర్వాత ఇస్సాకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాము రెండవ భార్య కెతురాను పెళ్లి చేసుకున్నాడు. కెతురాను పెళ్లి చేసుకుంటే అబ్రహాముకు కెతురాకు 6 మంది పిల్లలు ఉన్నారు, కుమారులు పుట్టారు. 6 మంది కుమారులలో మిథ్యాను అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఒకే ఇంట్లో ఇస్సాకు ఉంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, అనగా కుటుంబంలో 6 మంది కుమారులు కూడా అబ్రహాము కెతురా ద్వారా 6 మంది కుమారులు ఉంటున్నారు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, కానీ కెతురా ద్వారా పుట్టిన 6 కుమారులు కూడా వాగ్దాన పుత్రులు కాదు, వాళ్ళు భౌతికమైనటువంటి కుమారులు మాత్రమే. ఇస్సాకుకు 6 మంది కుమారులు కూడా గొడవ జరుగుతుంది. 6 కుమారులు ఒక కుమారుడి పేరే మిథ్యాన్ అన్నమాట. సో మిథ్యాన్ అనేటువంటి వాడు అబ్రహాం యొక్క కుమారుడే అని మనం గ్రహించాలి. అయితే ఏం జరిగింది? ఒకే ఇంట్లో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు ఉన్నాడు, భౌతికంగా పుట్టినటువంటి రెండో భార్యకు పుట్టిన 6 కుమారులు కూడా ఉన్నారు. ఒకే ఇంట్లో అందరూ కూడా గొడవ పడుతుండగా ఏం చేశాడు? వాగ్దాన పుత్రుడు మాత్రమే ఉండాలని దేవుడు చెప్పాడు. ఇస్సాకును మాత్రమే ఇంట్లో వచ్చేసుకున్న తర్వాత దేవుడు 6 కుమారులను కూడా కెతురా పిల్లలు అంటే తన కుమారులనే బయటికి పంపించేశాడు. ఎప్పుడైతే బయటికి పంపించాడో ఆ నాన్న రెండవ భార్య పిల్లల మేము, మొదటి భార్య కుమారుడు వాడు, వాటింట్లో ఉంచుకొని మమ్మల్ని బయటికి పంపించేస్తానని చెప్పి నాటి నుండి నేటి వరకు కూడా మిథ్యానీయులకు ఇశ్రాయేలుకు శత్రుత్వం అనేటువంటిది అక్కడికే ప్రారంభమైంది. అంటే అబ్రహాం యొక్క కుటుంబంలోనే శత్రుత్వమైనటువంటి ప్రారంభమైంది. ఈ విధంగా ఉంటుండగా ఇప్పుడు ఆ శత్రుత్వం కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతుండగా న్యాయాధిపతుల గ్రంథం కాలంలో వచ్చేసరికి ఆ మిథ్యానీయుల చేతికి దేవుడు అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలును అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? మాట వినలేదు కాబట్టి. ఎందుకు అప్పగించాడు? ఇక్కడ ఆరాధన చేశారు కాబట్టి, దేవుడికి విధేయత చూపించలేదు కాబట్టి, అందుకనే వారి చేతికి అప్పగించాడు. అప్పగించిన టైంలో ఏం జరిగిందంటే ఇశ్రాయేలు అందరూ కూడా మొరపెట్టారు. మిథ్యానీయుల యొక్క వాడు ఎలాంటి వాడంటే, ఎవరస్తులు జాగ్రత్తగా వినండి, మొట్టమొదటిగా ప్రపంచ చరిత్రలో ఒంటెలను పెంచిన వారు ఎవరు? హూ డొమెస్టికేటెడ్ క్యామెల్స్ ఇన్ ద హిస్టరీ అంటే మిథ్యానీయులు మాత్రమే. ఇసుక రేణుల వలె ఒంటెలు ఉండేవి, ఇసుక రేణుల వలె
మిథ్యానీయుల యొక్క సైన్యం ఉండేది. అసలు ఒంటెలు పెంచిన వాళ్ళు ఎవరు ఆ ప్రపంచంలో మొట్టమొదట అంటే మిథ్యానీయులు అనేది గ్రహించారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒంటెలు ఆ కాలంలో ప్రపంచంలో ఎవరికి కూడా లేవు. అలాంటి ఒంటెలను వాళ్ళు పెంచుకుంటున్నారు. రెండవదిగా ఆ మిథ్యానీయులు ఎందుకు ఒంటెల కోసం పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఒక మనిషి కనుక ఒంటె పక్కన నిలబడితే మనకంటే ఒంటె చాలా ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత మనిషి అనేటువంటి మనం చాలా తక్కువగా ఉంటాం, పొట్టిగా ఉంటాం. దాని ముందు మన సైజు చాలా తక్కువ. ఎందుకు అలా రాయబడిందంటే అర్థమేమనగా నిజంగానే ఒంటెలు ఉన్నాయి. మిథ్యానీయుల యొక్క సైన్యం ఒంటెల్లాగా హ్యూజ్ సైన్యం అయితే, చాలా పెద్ద సైన్యం అయితే, వారి ముందు ఒంటె ముందు మనిషి ఎంత చిన్నగా ఉంటాడో మిథ్యానీయుల యొక్క సైన్యం ముందు ఇశ్రాయేలు చిన్న మనుషుల్లాగా ఉన్నారు అనేది దాని యొక్క అర్థం. నిజంగానే ఒంటెలు ఉన్నాయి లేదనిక. కాబట్టి అలాంటి ఒంటెలను వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళ కాలంలో ఒంటెలను సాకునేటువంటి వాడు. అలాంటి మిథ్యానీయులందరూ కూడా ఇప్పుడు ఇశ్రాయేలును చేతుల్లోకి తీసుకొని హింసించడం మొదలు పెట్టారు. అప్రెషన్ మొదలైంది. ఎంతకాలం మిథ్యానీయుల చేతిలో ఇశ్రాయేలు హింసింపబడుతున్నారనగా 7 సంవత్సరాలు కంటిన్యూస్ గా 365 days 24/7 మిథ్యానీయుల చేతిలో దేవుడు ఇశ్రాయేలు హింసింపబడుతూనే ఉన్నారు. భయపడిపోయి మనలాంటి ఎవరస్తులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? ఒక్కడు కూడా పర్వతం మీద లేడు, ఒక్కడు కూడా బహిరంగ మైదానంలో లేడు. అందరూ కూడా భయపడి గుహల్లోకి వెళ్ళిపోయాడు. గిద్యోను ఎవరస్తుడు కూడా భయపడి గుహలోకి వెళ్ళిపోయాడు. నీకు తెలుసా? గుహ పరిశుద్ధ గ్రంథములో మరణానికి సాదృశ్యం. లోతు తన 2 కుమార్తెలతో గుహలోనే పిల్లలు కన్నాడు. మరణానికి సాదృశ్యం. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ మనకు మోసం చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు పశువుల పాక ఒక గుహలోనే ఉండింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మోయాబు అమ్మోనీయులైనటువంటి వాళ్ళు గుహలో పుట్టినటువంటి అక్రమ సంతానమే. గుహ మరణానికి సాదృశ్యం కనుక పశువుల పాక చిన్న గుహలో ఉంది కనుక యేసు ప్రభువు కూడా అక్కడే పుట్టారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, విద్యార్థులు కూడా భయపడిపోయి బతకాలంటే కష్టం, ధాన్యం ఆడించుకోవాలంటే కష్టం, దానికి తెల్లడ పట్టాలంటే కష్టం, బయట ఎక్కిరేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఇదంతా కూడా కష్టపడి తలచి గుహల్లోకి వెళ్ళి దాక్కుని బహిరంగ జీవితంలోకి రాలేకపోతున్నారు ఇశ్రాయేలు అందరూ కూడా. ఆ టైంలో దేవుడు బిడ్డరా, దేవుడు తన దూతను పంపించాడు గిద్యోను దగ్గరికి. ఎందుకు పంపించాడు? వాళ్ళందరూ కూడా మొరపెట్టడం మొదలు పెట్టారు. 34వ అధ్యాయం కీర్తనల గ్రంథం 8వ వచనం చదివితే, మనం కనుక యెహోవాకు మొరపెడితే ఆయన మనవి ఆలకించును అన్నటువంటి మాట రాయబడింది. నన్ను రక్షించును అన్నటువంటి మాట రాయబడింది. ఎవరు మీకోసం ఒక మాట. మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో ఈ రోజు ఈ సందేశంలో మొదటి పాఠమేమనగా మనం ప్రార్థన నేర్చుకోవాలి. ఎవ్రీబడీస్ లైఫ్ లో ప్రేయర్ అనేది ఉండి తీరాలి. అనుదినము గాలి ఏ విధంగా పిలుచుకొని బతుకుతున్నామో ప్రార్థన అనేది దేవుడి మీద ఆధారపడ్డాం. ప్రార్థన అంటే చాలా మంది అనుకుంటారు దేవుడితో మాట్లాడమని. నో, మనిషితో కూడా మాట్లాడుతున్నామే కాబట్టి దేవుడితో మాట్లాడడం ప్రార్థన ఎలా ఉంది? రెండవదిగా ప్రార్థన కేవలం సంబంధమే అంటే నో, మనుషులతో కూడా సంబంధాన్ని కలిగి ఉన్నామే, సంబంధం మాత్రమే కాదు. ప్రార్థన ప్రేయర్ ఇస్ డిపెండెన్స్, దేవుడి మీద ఆధారపడ్డాం. ఎవరెవరు నా మాట వినండి. మీ కాంపిటీషన్ పక్కన పెట్టండి, మీ కాంపిటేటివ్ స్పిరిట్ పక్కన పెట్టండి. నాకు మళ్ళీ చెప్తున్నాను, వచ్చేసారి నన్ను పిలవరు. ఆ విషయం కూడా నాకు బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే పోటీ తత్వం అనేది దేవుని బిడ్డల్లో తీసుకొని రాకూడదు. మనం కాంపిటేటివ్ స్పిరిట్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకొని రాకూడదు. ఇది దేవుడికి వ్యతిరేకమైందే. ఒక పాట పాడమంటారు, 10 మంది పడతారు, ప్రైజ్ కొరికే వచ్చే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఒక మ్యూజిక్ ప్రజెంట్ చేస్తారు, కేవలం ప్రైజ్ కొరికే వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలో విశ్వాసుల మధ్య పోటీ తత్వం ఉండకూడదు. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? నాకంటే నువ్వే యోగ్యుడు అని మనం ఎంచుకోవాలంట. ఈ రోజు మన వాక్యానికి విరుద్ధంగా నేను చేశాను యూత్ రిట్రీట్లు, పొరపాట్లు చేశాను ఒప్పుకుంటున్నాను. మా యూత్ రిట్రీట్ లో చిన్నప్పుడు నేను 19 సంవత్సరాల వయసు పడి సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు 1500 మంది ఆ కాలంలోనే యూత్ రిట్రీట్కి వచ్చేటువంటి వాడు. మేము చేసాం మా పొరపాట్లు ఒప్పుకుంటున్నాం. మ్యూజిక్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళం, సింగింగ్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళం, క్విజ్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళం. నేను చేసిన తప్పు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. కానీ నేను పాపం చేశానని కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాను. అలాంటివి దేవుడికి ఇష్టం ఉండదు. అది తప్పు పాపాలంటే నా ఉద్దేశం అది కాదు. అంటే పోటీ తత్వాన్ని పెంచకూడదు. వచ్చిన నీవు వాక్యం వినాలి, దేవుడిని ఆరాధించాలి, నీవు రక్షణ పొంది మారుమనసు పొందాలి. ఒకవేళ పొందుంటే బయటికి వెళ్తున్నప్పుడు ఒక భారముతో దర్శనముతో వెళ్ళాలి, బయటికి వెళ్ళి సువార్త చేయాలి, ప్రభువుకు సాక్షిగా బతకాలి తప్ప నేను రిట్టికి వెళ్ళాను, కప్పు సంపాదించాను, రిట్టికి వెళ్ళాను, షీల్డ్ సంపాదించాను. పరలోకంలో షీల్డ్లు కప్పులు ఏమి కూడా కౌంట్కి రావు. నువ్వు ఏం చేస్తావో నీ బతుకే కౌంట్లోకి వస్తుంది. నువ్వు ఎంతమందిని సంపాదించావు ఆత్మలో అదే కౌంట్లోకి వస్తుంది.
ఇప్పుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలు రక్షింపబడుతుండగా వారు నేర్చుకున్న పాఠమేమనగా ప్రార్థన. మన జీవితంలో కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, సమస్య వచ్చినా, యవనస్తులు భవిష్యత్తు గురించిన ఆందోళన ఈ వయసులో చాలా ఉంటుంది. ఈ వయసులో మీకు కూడా చెప్తున్నాను, దయ ఉంచి అనుదినము కూడా ప్రార్థనలో గడపండి, ఎక్కువగా దేవుడితో గడపండి. ఇశ్రాయేలు కూడా మొరపెట్టారు ప్రార్థన, మనం కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుడు పెట్టారా ఆ విధంగా ఇశ్రాయేలు అందరూ కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దేవుడు ఏం చేశాడు అనగా ఇప్పుడు ఒక విషయాన్ని గ్రహించాడు. ఒక రెవల్యూషన్ దేవుడు గిద్యోనికి ఇచ్చాడు. ఎవరిని పంపించాడు అనగా దేవుడు తన దూతను పంపించాడు. పంపించిన తర్వాత ఇదిగో నువ్వు ఇశ్రాయేలును మిద్యానీయుల చేతిలోంచి రక్షించాలి అన్నప్పుడు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపడుతున్నాడు. నా గోత్రానికి గుర్తింపు లేదు, నా కుటుంబం చాలా చిన్నది, ఎన్నికలైనటువంటి వాడిని నేను, నన్ను దేవుడు పిలవడం ఏంటంటే నేను దేవుడు పిలిచాడు. ఇదిగో దానికి ఒక రుజువే మనగా జాగ్రత్తగా గ్రహించాడు. దానికి రుజువే మనగా ఒక మాంసములు తీసుకో, పక్షములను తీసుకో. తెలుగులో పక్షాలు అంటాం, దాన్ని విశాఖపట్నం భాషలో బొబ్బట్లు అంటారు. అది కాదు, ఒరిజినల్ గా అన్లీవెంట్ కేక్స్ అంటారు. అంటే పులుపు లేని పిండితో తయారు చేయకుండా రొట్టెలు నడకం అనమాట. కాబట్టి ఆ అన్లీవెంట్ కేక్ అంటే రొట్టెలు, ఆ తర్వాత దేవుడు పిల్లారా ఆ మాంసం ఎక్కడ పెట్టి ఉన్నాడు, రాయి మీద పెట్టి ఉన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పినాడు, వాటి మీద నీళ్ళు వేసేసే అన్నాడు. సో నీళ్లు తీసుకొని మాంసం మీద వేయగా, నీళ్లు తీసుకొని భక్షములు అంటే అన్లీవెంట్ కేక్ రొట్టెల మీద వేయగా మొత్తం నీళ్ల ద్వారా మాంసం కలిసిపోయింది. ఆ తర్వాత రొట్టెలన్నీ కూడా కలిసిపోయాయి. అప్పుడు ఏం చేశాడు, చేతిలో కర్ర తీసుకొని దూత ఆ కర్ర యొక్క చివరి కొనతో ఆ పక్షములలో టచ్ చేశాడు, అంటే రొట్టెల్లో టచ్ చేశాడు. ఆ తర్వాత దేవుడు తడిసిపోయి ముఖ్యమైన మాంసాన్ని కూడా టచ్ చేశాడు. ఎప్పుడైతే టచ్ చేశాడో అగ్ని అనేటువంటిది మండింది. అగ్ని ఎప్పుడైతే మండిందో అప్పుడు గిడియోనుకు రెవల్యూషన్ లో కన్ఫర్మేషన్ వచ్చింది. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, ఎలాగైనా మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని కళ్ళెదుట ఈ గిద్యోను ఒక అద్భుతాన్ని చూస్తాడు. తెలిసిన మాంసము కాలిపోతుంది సులభంగా, కలిసిపోయిన పక్షాలు అనగా రొట్టెలు ఏమాత్రం కూడా అంత సులభంగా కాలిపోవు, దహించబడవు. అలాంటిది ఎదురుగా అవి కాలిపోయేసరికి మండుతుండేసరికి గిద్యోను ఆశ్చర్యపోయాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏది జ్ఞాపకం చేస్తుంది, ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. ఆ పంట మీద, ఆ పంట దేనికి సాదృశ్యం, ప్రభు యొక్క బలకు సాదృశ్యం. ఏది కనిపిస్తుంది, మాంసము కనిపిస్తుంది. ఏంటి ఆ మాంసం, ఆ రొట్టెలు కనిపిస్తున్నాయి. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు బలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు మొదటి ఆదివారం ప్రభు బలలో పాల్గొంటున్నాం, మన శరీరంతో చేసిన పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు బిడ్డలారా నిజంగానే శ్రమలు శరీరంలో అనుభవించారు. భయంకరమైన కొరడాదెబ్బ యేసు ప్రభు వారు పొందారు. కనుక ఒక విధంగా లార్డ్ టేబుల్ అనేటువంటిది, లార్డ్ కమ్యూన్ అనేటువంటిది ప్రభుత్వ సహవాసం, ప్రభు యొక్క బల్ల లాంటిది. బల్ల అనట్లేదు, బల్ల లాంటిది. అక్కడ మాంసము రొట్టెలు కనిపిస్తుంటున్నాయి. కాబట్టి ఆ కమ్యూనియన్ లో దేవుడు బిడ్డలారా గిద్యోను రెవల్యూషన్ పొందుకోగలిగాడు. ఏంటి ఆ రెవల్యూషన్ అనగా దేవుడు నేను పిలిచాడు అన్న దానికి ఒక రుజువును దేవుడే గిద్యోనుకు చూపించగలిగాడు. ప్రభుత్వ ప్రియమైన వాళ్ళ ఇప్పుడు ఏం జరిగిందంటే కాన్సిక్రేషన్ మొదలైంది. ఆ కమ్యూనియన్ ఎప్పుడైతే మొదలైందో దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు, దూతను పంపించి కాన్సిక్రేషన్ అనేది మొదలైంది. ఏంటా కాన్సిక్రేషన్ అనగా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం, 7 సంవత్సరాలు రాత్రి మగళ్ళు మిద్యానీయులు ఇశ్రాయేలును హింసిస్తున్నారు. ఇశ్రాయేలు బయటికి రాలేక, బహిరంగ జీవితంలోకి రాలేక గృహంలో దాక్కునే బతుకుతున్నారు. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలి అంటే మాత్రం తప్పనిసరిగా నువ్వు రావాలని పిలిచారు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, 10 నిమిషాలు మీరు నన్ను తిప్పుకుంటూనే వాక్యాలు రండి, పోటీ పర్లేదు, నేనేమనుకోను. నిజంగా చెప్తాను, ఇది నాకు కావాల్సిన అవసరం లేదు. మీరు నన్ను తిప్పుకుంటూ వాక్యాలు వినండి. కానీ నేను చెప్పిందా కరెక్టా కాదా, అన్నింటిలో పాల్గొనండి, మ్యూజిక్ లో పాల్గొనండి, ప్రైజులు కూడా తెచ్చుకోండి, ఫస్ట్ ప్రైజ్ మీద తెచ్చుకోండి. గంటలో ప్రైజ్ ఇచ్చిన ఇంటికి నాకు అభ్యంతరం లేదు. ఇంటికి వెళ్ళి రాత్రి బెడ్ మీద పడుకున్న తర్వాత సేవ, ఇంటికి వెళ్ళి నేను నేర్చుకుంది ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు కనుక నువ్వు నేర్చుకుంది కరెక్ట్ అంటే నాకు చెప్పండి, ఈ తల తీసి మంత్రాన్ని ముందు కట్టి వెళ్ళిపోతాను. దేవుడు మనకి ఏది నేర్పిస్తున్నాడు, మనం ఏది నేర్చుకుంటున్నాం. దేవుడి ప్రణాళిక ఏమైంది, మనం ఏం చేస్తున్నాం. దేవుడి చిత్తం ఏమైంది, మనం ఏం చేస్తున్నాం. సంఘం ఎవరెస్తులకు ఏం నేర్పించాలి, మనం ఏం నేర్పిస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం. జాగ్రత్త, ఇప్పుడు చచ్చిపోతే ఒక రోజున 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇప్పుడే తీర్పు ఎదురుతో ఆల్రెడీ పాతాళంలోకి వెళ్ళిపోతాం. దానికి సింహాసనం వెళ్తే మాత్రం నిలబడి తీరుతాం. ఆ రోజు నువ్వు ఏం నేర్చుకున్నావంటే, ప్రభువా క్రికెట్ ఆడాను, ఆటల్లో ప్రైజులు సంపాదించాను, షీల్డ్ సంపాదించానంటే వీటి కోసం దేవుడు నేను ఏమాత్రం కూడా అడగడు.
నీ జీవితం ఏంటి? 5 గ్రంథాలు దేవుని సన్నిధిలో విప్పబడతాయి. జాగ్రత్త. నువ్వు మాట్లాడిన మాటలు కూడా ఒక గ్రంథం ఉంటుంది, నీ క్రియలకు ఒక గ్రంథం ఉంటుంది, చేసిన సేవకు ఒక గ్రంథం ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రంథాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో. జీవ గ్రంథం. ఇలాంటి గ్రంథాలన్నీ కూడా విప్పబడతాయి. ఏమి కనిపిస్తుందో ఆ తర్వాత రక్షణలే కూడా పాతాళంలో వెళ్ళింటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 1000 పరిపాలన తర్వాత తీర్పు దినములో ఆ గ్రంథాలు విప్పబడుతూ ఉంటే అప్పుడు ఇంకా ఎక్కువ తీర్పు నీ మీదకి వచ్చి నీ యొక్క శిక్ష అధికం చేయబడుతుంది. ఎక్కడ? నరకములో. ఎవరెస్తులు నా మాట వినండి. అందుకే చెప్తున్నారు, మనసులో తిట్టుకుంటూ చెబుతున్న వాక్యం వినండి, చివరికి మీరే మారిపోతారు. ఇది దేవుడి వాక్యం. నేను దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడను. నా ప్రాణం పోవాలి తప్ప నేను అనవసరంగా హడావుడు ఎప్పుడు చేయను. దేవుడి సేవకు ఎప్పుడు వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడను. నేను యవనస్తులను మధ్య పెట్టను. నేను యవనస్తులను కథలు జోకులు చెప్పి సంతోష పెట్టను. దేవుని వాక్యం ఉన్నట్టుగానే బోధిస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో నన్ను చాలా మంది కామెంట్ చేస్తారన్న విషయం కూడా నాకు తెలుసు. ఏదో వచ్చాడు, ఏదో చెప్పాడు బాబు, మ్యూజిక్ లేకుండా పాటలు లేకుండా చేశాడు ఆయన, ఇంకొకరిని పిలవకూడదురా అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటికి బయట కొందరు కామెంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నాకు అనవసరం. దేవుడు నన్ను అప్రూవ్ చేయడం నాకు అంతే. దేవుడు నన్ను సర్టిఫికేట్ చేయాలంటే ఉదయకాలం మంది గ్రహించారు. ఇప్పుడు ఏమైంది? దేవుడు యవనస్తులు వింటున్నారు వాక్యాన్ని. నువ్వు రాజసేవ కనిపించినప్పుడు, అవునా ప్రభా నన్ను పిలిచావు కదా, కాబట్టి అందుకే రొట్టెను కాల్ చేశావు, పక్షములను కాల్ చేశావు, మనకి కలిసిపెట్టిన వాటిని కాల్ చేశావు అని గిడియోను వచ్చాడు. వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకు సేవ చేయకముందుకు గిడియోను నీ ఇంట్లో సొంతం మీ నాన్ననే బయలు దేవతలు పూజిస్తున్నాడు, కాబట్టి నువ్వు ఇశ్రాయేలును రక్షించక మునుపు నీ ఇంట్లో నువ్వు నీ కుటుంబంలో దేవుళ్ళు నడిపించారు. యవనస్తులు ఒక్క మాట సూటి కడుతున్నారు. మీ అమ్మ దేవుడు నమ్ముకుందా? మీ నాన్న దేవుడు నమ్ముకున్నాడా? నీ తోబుట్టువులు నీతో పాటు యేసుప్రభువును నమ్ముకున్నారా? మొత్తం నీ కుటుంబానికి యేసుప్రభు దేవుడా, రక్షకుడా? జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు పిల్లల సమయంలో దేవుల్లో ఉన్నాడు, పిల్లలు దేవుల్లో లేరు. దావీదు దేవుల్లో ఉన్నాడు, పిల్లలు దేవుల్లో లేరు. యాజకుడైన ఏలీ దేవుల్లో ఉన్నాడు, పిల్లలు దేవుల్లో లేరు. అదే ఈ రోజు కూడా మన పాస్టర్లో అంటున్నాం, మేము దేవుని సేవలో ఉంటున్నాం, పిల్లలు ఎక్కడున్నారు? మీరేమో దేవుడి సన్నిధిలో ఉన్నారు. అసలు మీ తల్లిదండ్రులు ప్రభుత్వం నమ్ముతున్నారా? ఆలోచించుకోండి. బయటకు వెళ్ళిపోయి సేవ చేయడం గొప్ప సంగతి కాదు. అందరూ సువార్తలు ప్రకటిస్తారు, ప్రసంగాలు చేయడం పెద్ద పని ఏం కాదు. ఒక్కొక్క చెప్తున్నారు, విషయమే మనగా గ్రహించగలిగారు. ముందు ఇశ్రాయేలును విడిపించిన వరకు సొంతం నీ తండ్రే నీ ఇంట్లో బయలుదేవత పూజిస్తున్నాడు, ఇదిగో ఒక విగ్రహాన్ని కట్టాడు, నువ్వు వెళ్ళి దాన్ని పడగొట్టాలి అని చెప్పాడు. దేవుడి మాట కాదనకుండా నా ప్రజలైన ఇశ్రాయేలును నేను రక్షించక మునిపే ముందు నేను నా తండ్రి కొట్టినటువంటి ఆ విగ్రహాన్ని పడగొట్టానని చెప్పి వెళ్ళి ఆ దేవుడి కోసం, పరమ తండ్రి కోసం, మన సొంత తండ్రి కోసం దేవుడు బిడ్డగా ఆ విగ్రహాన్ని పడగొట్టేసి దేవుడి కోసం గొప్ప కార్యం జరిగించాడు. మనము కూడా దేవుడి సేవ చేయక ముందు జాగ్రత్త గ్రహించాలి. మొదటి పాఠం నేర్చుకోండి. సమస్య వస్తే ప్రార్థన చేయడం నేర్చుకోండి. అనుదినము కూడా ప్రార్థనలో గడపండి. చదువుల విషయంలో దేవుడిని అడగండి. చంద్రాత్మక అభివృద్ధి వల్లే దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి జ్ఞానం దేవుడు మీకు ఇవ్వాలి. రెండవదిగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, యెహోవా నా మొరవిని నా మనవి ఆలకించడం, ఆయన నన్ను రక్షించడం అటువంటి మాట. ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు ప్రార్థనకి జవాబు పంపిస్తాడు. ఈ రోజు చెప్తున్నాను, ఏదో ఒక రోజున ఈ ప్రార్థనకి జవాబు రాబోతుంది. దేవుడు ఇశ్రాయేలు చేసిన ప్రార్థనకు జవాబుగా గిద్యోను పంపించాడు. గిద్యోను దేవుడి సేవ చేయడానికి వచ్చాడు. కన్ఫర్మేషన్ కావాలి, రెవల్యూషన్ దేవునికి దేవుడికి కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. అంటే దేవదూతలు పంపించి ఒక ప్రత్యక్షీకరణ ఇచ్చి అది కన్ఫర్మ్ చేశాడు, నువ్వు నా సేవకు రావాలని. అయితే వెళ్తాను ప్రభా, ఇశ్రాయేలును విడిపించుకొని వస్తాను అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఇతరులను రక్షించక మునుపు నువ్వు మీ ముందు మీ నాన్నను రక్షించు. మీ నాన్నే ఇంట్లో బయలుదేవతకు పూజలు చేస్తున్నాడు, విగ్రహారాధన చేస్తున్నాడు, ఆయన కట్టించిన వాటిని పడగొట్టు అని చెప్పాడు. దేవుడి యొక్క మాటను విన్నాడు. ఇశ్రాయేలుకు సేవ చేయక ముందు వెళ్ళాడు దేవుడు పెట్టారు గిద్యోను. వాళ్ళ నాన్న కట్టించినటువంటి దాన్ని అంతా కూడా పడగొట్టేసి ఆ తర్వాత ఎట్లను కూడా తెచ్చి ఆ కర్రలంతా కూడా కాల్చేసి ఎట్లను తెచ్చి వాటి మీద దహన బలిగా దేవుడు కనిపించాడు. ఏదైతే వాళ్ళ నాన్న దృష్టిలో విగ్రహముగా దేవుడిగా దేవతగా ఉందో దాన్ని తుత్తులుగా చేసి పడగొట్టి కాల్చి పడేశాడు గిద్యోను. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏది దేవుడి యొక్క స్థానంలోకి వస్తుందో దాన్ని మనం నాశనం చేయాలి, కాల్చివేయాలి. ఇంట్లో కూడా మన తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలి. నువ్వు పరలోకానికి వెళ్తావు, ప్రభు నమ్ముకొని, మరి మీ అమ్మ మీ నాన్న నరకానికి వెళ్ళడం బాగుందా? ఎవరి దశలో ఎవరి మాట మనం వినాం. నేనేమో అమ్మ మాట వినలేదు, మా పాస్టర్ గారి మాట వినలేదు, ఎందుకంటే మన వయసు లాంటిది. మీకు కూడా చెప్తున్నాను, నేను మీకంటే చాలా చెడ్డవాడిని గతంలో, అది కూడా చెప్తున్నాను. అంటే నా ఉద్దేశం తెచ్చిపోయేటువంటి వాడిని కాదు. ఇలాంటి రిపీట్ లో కూర్చునే ప్రసక్తే లేదు, ఎవరస్తుల కూటంలో కూర్చునే ప్రసక్తే లేదు. మీరు నాకంటే మంచివాడు, నాకు చెప్తున్నాను, మంచి ద్వారా మాత్రమే పరలోకానికి తీసుకెళ్ళదు, రక్షణ పొంది ఉండాలి. కుటుంబాన్ని మన దేవుళ్ళలోకి
తీసుకొని రాగలిగారు. దేవుడు గిద్యోనికి దేవుడుగా కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి యొక్క విగ్రహాన్ని పడగొట్టేశాడు, దేవుడిని సంతోషపెట్టాడు. వచ్చి కుటుంబాన్ని కూడా దేవుడు నడిపించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు వెళ్ళు అని అన్నాడు. మిద్యానీయుల మీదకి యుద్ధం చేయడానికి గిద్యోను బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తుండగా గిద్యోను నువ్వు కొంతమంది పిలువు అన్నాడు. దేవుడు చాలా వేగంగా కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ముగించేస్తాను. గిద్యోను వెళ్తుండగా నువ్వు యుద్ధం కొంతమంది పిలువు అన్నాడు. ఇప్పటి నుంచి మీరు లెక్కలు వేసుకోండి. వీళ్ళ ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ ఎవరైతే బాగా పాటిస్తున్నారో లెక్కలు వేసుకొని చెప్తారు. సో గిద్యోను అందరినీ కూడా పిలుపునిచ్చాడు. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటున్నాం, ఎంతమంది యుద్ధానికి వస్తారు అని అన్నారు. వచ్చేసరికి పిలుపునిచ్చేసరికి బైబిల్ క్లియర్గా చెప్తుంది. న్యాయపరుల గ్రంథం 32,000 మంది గిద్యోను యొక్క మాట విని దేవుని బిడ్డలారా యుద్ధము చేయడానికి వచ్చారు. గిద్యోను యొక్క మాట విని 32,000 మంది 135,000 మందిగా ఉన్న ఎవరి మీద మిద్యానీయుల మీద ఇసుక రేణువుల వలె ఒంటలు ఉన్న మిద్యానీయుల మీద 135,000 సైన్యం మిద్యానీయులు అయితే ఇసుక రేణువులాగా వాళ్ళ ఒంటలు ఉంటే 32,000 మంది గిద్యోను తరపున ఇశ్రాయేలు కొరకు యుద్ధం చేయడానికి గిద్యోను పిలిచేసరికి వచ్చేసాడు. దేవుడు పిలవన్నాడు. సరే గిద్యోను పిలిచాడు. పిలుచుకున్నాడు దేవుడు. 32,000 మందిని పిలిచాడు. 32,000 మంది పిలిచిన తర్వాత ఊహించండి, మైదానంలో 32,000 మందిలో నిలబడ్డారు. నిలబడితే దేవుడు చెప్పాడు, మీలో ఎవరైతే భయపడుతూ ఉన్నారో భయపడినటువంటి వాడిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పుకోని అన్నాడు. అంటే గిద్యోను నిలబడి దేవుని తరపున ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడంటే 32,000 మంది వచ్చారు మిద్యానీయులతో యుద్ధం చేయడానికి. ఈ 32,000 మంది సైన్యంగా వచ్చినటువంటి మీలో మొదటిగా ఎంతమంది భయపడుతూ ఉన్నారు? ఎంతమంది యుద్ధానికి భయపడుతున్నారు? భయపడే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి అని అన్నాడు. భయపడే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటే అందులో ఎంతమంది భయపడే వాళ్ళు వెళ్ళిపోండి అని ప్రకటన చేసి వెళ్ళిపోయారు తెలుసా? అవుట్ ఆఫ్ 32,000 32,000 మందిలో 22,000 మంది భయపడి వెళ్ళిపోయారు. త్వరగా మీరు లెక్క చెప్పాలి, టైం వేస్ట్ అవ్వకూడదు. 32,000లో 22,000 మంది భయపడి యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే గిద్యోనుతో పాటు నిలబడిన వాళ్ళు ఎంతమంది? 10,000 మందే నిలబడ్డారు. 10,000 మంది నిలబడగా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ 10,000 మంది మాత్రమే నిలబడ్డారు. 10,000 మందిని నీళ్ళ యుద్ధకు తీసుకెళ్ళు అని అన్నాడు. సరే, దేవుడు చెప్పిన మాటను బట్టి రెండవ ప్రకటన నీళ్ళ యుద్ధకు తీసుకుని వెళ్ళాడు. నీళ్ళ యుద్ధకు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ కూడా మోకాళ్ళు ఏమని చెప్పు అని అన్నాడు. 10,000 మంది కూడా నీళ్ళ దగ్గర మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసిన తర్వాత చేతిలో దేవుడు పట్ల బైబిల్ చెప్తుంది, చేతితో నోటి కంటే వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు కుక్కమనే గంటకాలి నీళ్లు అలా ఎంతమంది చేస్తారో చేయమని చెప్పుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 10,000 మంది మోకాళ్ళు ఉన్నారు. మోకాళ్ళు కుక్క నీళ్లు దొరికినట్టుగా జరగమని దేవుడు చెప్పాడు. మోకరించిన 10,000 మందిలో 9,700 మంది పడిపోయారు మోకరించలేక. ఎంతమంది మిగిలారు? వెరీ గుడ్, 300 మంది మిగిలారు. త్వరగా చెప్తున్నారు, 32,000 మంది యుద్ధం కొరకు వచ్చారు. అంటే మళ్ళా రిపీట్ కొరకు వచ్చారు. 22,000 మంది భయపడేవాళ్ళు వెళ్ళిపోండి అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. వాక్యం కొరకు చాలా చోట్ల చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఏ చర్చైనా గమనించండి, వాక్యం టైంలో కొంతమంది తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి కావాల్సిందే టైం పాస్. పాటలు కావాలి, స్కిట్లు కావాలి, కొరియోగ్రఫీలు కావాలి, మాట్లాడటం కావాలి, గుర్తింపు కావాలి. యవనస్తులకు సైకాలజీ చెప్తున్నారు. ప్రతి యవనస్తునికి ఏంటంటే ఏదో ఒక గుర్తింపు కావాలి. ఇప్పుడు మీరు గ్రహించారు, 32,000 మంది వచ్చారు, 22,000 మంది వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? భయపడి. మీరు మోకరించమని చెప్పాడు దేవుడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరించమంటే మోకరించలేక 9,700 మంది పడిపోతే ఎంతమంది మిగిలారు? 300 మంది మాత్రమే మిగిలారు. లెక్కలు వేసుకుంటారు కొంతమంది. చాలా బాగా రాస్తారు, చాలా సంతోషం. నా గుడి చదువు వైపు చూడండి, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు సైన్యంలో అని చెప్పాను. అదే కూడా 1,00,000 బాగా వింటున్నారు వాక్యం. దేవుడికి స్తోత్రం. దేవుడికి దీవించాక 1,35,000 మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు ఎంతమంది వచ్చారు? స్టార్టింగ్ లో 32,000 మంది. రేషియో తెలుసు కదా మీకు, 1:1 రేషియో, 2:2 రేషియో తెలుసు కదా రేషియో మీకు మ్యాథమెటిక్స్ లో. మీరు గమనించారు, 22,000 మంది దేవుడు పెట్టారా 1,35,000 మందితో యుద్ధం చేయడానికి వచ్చారంటే రేషియో 1:8 = 4 మిలియనైట్స్. అంటే 4:1 రేషియో. ఒక్క ఇశ్రాయేలీయునికి 4 మిద్యానీయుల శత్రువులు ఉన్నారు. 1:4 రేషియో ఆర్ 4:1 రేషియో. ఇశ్రాయేలు ఒకడే, అతను యుద్ధం చేయడానికి ఎంతమంది? 4 అవుతున్నారు. 1:4 రేషియో ఆర్ 4:1 రేషియో. ఇప్పుడు ఆ 4:1 రేషియోలో 32,000 మంది 1,30,000 మంది యుద్ధం చేస్తుండగా 4:1 రేషియో. అమ్మో, నేను ఒక్కడే 4 ఎదుర్కోవాలా అని గమనించాలి. భయపడేటువంటి వాళ్ళు వెళ్ళిపోండి అంటే ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? దేవుడుకున్నారా? 10,000 మంది మిగిలారు. 10,000 మంది మిగిలితే రేషియో ఎంత
మీరు గమనించారా? 450:1. ఒకడు 450 మందిని ఎదుర్కోవాలి. ఎప్పుడో తెలుసా? చివరికి 300 మంది మిగిలినప్పుడు. 10,000 మందిలో 9,700 వెళ్ళిపోతే ఆ చివరికి మిగిలినటువంటి వాడు 300. రేషియో ఏమైపోయిందంటే 450:1. ఎవరొస్తున్న వాక్యం అర్థమవుతుందా? 450 మంది మిథ్యానీయులను ఎంతమంది ఇస్రాయేలు ఎదుర్కోవాలి? ఒక్కడు ఎదుర్కోవాలి. సారీ టు సే దిస్, మీకు అర్థమవుతుందని చెప్తున్నారు. సిల్వెస్టర్ స్టాలన్ ర్యాంబో వంటి సినిమా తీశాడు కావాలని. ర్యాంబో అనేది ఒక వ్యాధి, గొరిల్లా వార్ఫేర్ చేస్తాడు. వాటిలో ఒక్కడు 200 మంది చంపుతాడు. అది గొరిల్లా ఫైట్ అన్నమాట. ఇది సినిమా మాత్రమే కాదు, చరిత్ర చెబుతున్నాను. గొరిల్లా ఫైట్ లో 1 man will easily kill 200 people. 200 మనుషులు ఒకడు చంపుతాడు గొరిల్లా ఫైటర్. ర్యాంబో దాన్ని సినిమా తీశాడు, సిల్వెస్టర్ స్టాలన్ ర్యాంబో అని. ఎందుకు చెప్తాను? రియల్ స్టోరీ అనమాట. ఇప్పుడు మీరు గ్రహించాలి, ఆ కాలంలో ర్యాంబో లాంటి వాళ్ళ గొరిల్లా ఫైటర్సే ఒక మనిషి 200 మందిని చంపుతుంటే వారిని సరళైన ఎదురుగా ఎవరు పెట్టిన సవాలు ఎంత? 450 మంది. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఒంటలు ఉన్నాయి, 450 మంది సైన్యం. అంటే 1 soldier is equal to 450 soldiers of Midianites. అద్భుతం దేవుడు పెట్టారు. ఈ రేషియో కిందికి పడుతూ వచ్చింది. స్టార్టింగ్ లో చూస్తే 32,000 మంది 4:1 రేషియో ఉంది. ఆ తర్వాత 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది అయ్యారు? 14.1 రేషియో వచ్చింది. ఆ తర్వాత 14.1 రేషియో చివరికి 9,700 వెళ్ళిపోతే చివరికి 300 మిగిలితే రేషియో 450:1. 450 మంది మిథ్యానీయుల సైనికులు ఇస్తూ, అంటే ఒకడు ఎవరు? ఇశ్రాయేలు. రేషియో ఎంతగా పెరిగిపోయిందో నేను ఆలోచించాను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడురా అవుట్ ఆఫ్ 10,000 పీపుల్ వెళ్ళిపోయారు. త్వరగా వాక్యం చివరి 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. ఎవరు 2వ స్థానంలో ఎలా పడిపోయారు? 10,000 మందిలో అలాగే చెప్పాలి. మోసరించడానికి పడిపోయారు. ముందొచ్చిన వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయారు? 22,000 మంది భయపడి వెళ్ళిపోయారు. రెండవసారి మోసరించడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? వాళ్ళు ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? రాజుల గ్రంథం 19వ అధ్యాయం చదివితే బయలు ఎదుట మోకాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్లే. బయలు ఎదుట మోకాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్లే. ఎవరితో ఒక మాట చివరి నిమిషాల్లో వాక్యం ఏంటంటే, ఎంత అనుభవం ఉంది నీకు? మోకాళ్ళ అనుభవం దేవుల్లో బాగా ఆలోచించగలగా. ఎంతసేపు నువ్వు మోకరించగలవు? విశాఖపట్నం మధురవాడలో బైబిల్ కాలేజీలో మీలాంటి 19 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడు. బైబిల్ కాలేజ్ చదువుతున్నాడు నా స్టూడెంట్. ఒకప్పుడు అక్కడ బోధించాను. 5 గంటలు నాన్ స్టాప్ మోకరించి ప్రార్థనలో పెడతాడు. ఎవ్రీడే 5 గంటలు నాన్ స్టాప్ మోకరించి ప్రార్థనలో పెడతాడు. గుంటూరు జిల్లా తెనాలి చెరుకుపడేటువంటి ప్రాంతం ఉంది. మంచి ఎవరంలో మీలాంటి ఎవరో మన భాస్కర్ గారు ఉన్నారు అక్కడ. ఆ భాస్కర్ రాత్రి 10కి ప్రార్థన మొదలు పెట్టాడు. రాత్రి 10కి ప్రార్థన కొట్టాడు. బాస్కి వెళ్ళలేదు, తాయికి వెళ్ళలేదు, బాత్రూమ్కి వెళ్ళలేదు. రాత్రి 10కి భోజనం కూర్చొని ప్రార్థన మొదలు పెట్టాడు. ఆమె నన్ను కళ్ళు పెట్టడానికి తెల్లవారు 7 అయిపోయింది. సూర్యుడు ఉదయించాడు. అన్ని గంటలు ప్రార్థనలో పెట్టాడు. ఒక్క మాట అడుగుతున్నారు, ఈరోజు ప్రసంగాలని తెగ చేసేస్తాం, స్పీచ్లతో ఎక్కడ చూపించుకొని ఉపన్యాసాలు ఇచ్చేస్తాం కాపీలు కొట్టేసి. ప్రార్థన ఎంతమంది దేవుడితో గడపగలుగుతున్నాం ఆలోచించండి. వాళ్ళు ఎందుకు మోకాళ్ళ అరే వీళ్ళ దగ్గర మోకరించలేవా? వీళ్ళ దగ్గర మోకరించలేవా? దేవుడికి పెట్టిన పరీక్ష అంటే వీళ్ళ దగ్గరికి రమ్మని ఇచ్చేవాడు అన్నాడు. 10,000 వచ్చారు వీళ్ళందరూ కూడా. వచ్చేసి 10,000 మంది మోకరించమని చెప్తున్నాడు. ఆ 10,000 మంది మోకరిస్తే ఒక్కరు కూడా 1 నిమిషం సరిగా మోకరించలేక తక్కువ 9,700 మంది నీళ్ళ దగ్గర పడిపోయారు. అంతే. పడిపోతే వాళ్ళు ఎవరంటే పడిపోయిన వాళ్ళు బయలుదేరవంటే తెలుగా వాళ్ళు మోకాళ్ళు ఉన్న వాళ్ళంటే వాళ్ళందరూ కూడా. నీ జీవితంలో యేసు ప్రభు ఎదుట నువ్వు మోకాళ్ళు వచ్చకపోతే మిగతా దేవుడి దగ్గర నువ్వు వచ్చుతున్నామని అర్థం. అదే యేసు ప్రభు దగ్గర నువ్వు వచ్చుతున్నామంటే నువ్వు పడిపోతావు అని అర్థం. కాబట్టి 2వ గుంపు ఆ విధంగా మోకాళ్ళు వేయలేక మోకరించలేక నిమిషంలో నీళ్ళ ఎదురు పడిపోయినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? పరిశుద్ధ గ్రంథం పరోక్షంగా చెబుతున్న దేవుడురా బయలు దేవత మోకరించిన వాళ్ళు. ఈరోజు ఎవరు నీ దేవుడు గమనించాలి. ఎవరు నీ జీవితంలో ప్రభు, ఎవరు నాయకుడు, ఎవరు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు, ఎవరు మాట పెడుతున్నావు? నీ గర్ల్ ఫ్రెండా, నీ బాయ్ ఫ్రెండా, నీ పాస్టరా, నీ నాయకుడా, నీ అమ్మ, మీ నాన్న, చర్చలో నీ లీడరా? ఎవరి చేతుల్లో మనం ఉంటున్నాం? ప్రభు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన మన జీవితంలో నాయకుడిగా కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ 9,700 మంది కూడా వాడు మోకరించలేక వాడు బయలుదేవతకు మోకరించే బతుకులు వాళ్ళవే. అందుకే యెహోవా సన్నిధిలో వాళ్ళు మోకరించలేకపోయారు. ఎంతసేపు కూర్చొని వాక్యం వింటామండి మనం? త్వరగా అయిపోవాలి. అన్ని కూడా ఫాస్ట్ బుక్స్ లాగా ఎవ్రీథింగ్ పోలరాయిడ్ ప్లెజర్స్ కావాలి యూత్ అంతా కూడా. ₹1 లోపలికి వేస్తే
మన బరువు ఎంతో వెయిట్ మెషిన్ చెప్తున్నాయి. రూపాయి లోపలికి వేస్తే నీ వెయిట్ నీ యొక్క బరువు 80 కేజీలు బయటకు వస్తుంది. అలా తిరిగిపోవాలంతా కూడా. వాక్యం ఫాస్ట్ గా జరగాలి, రిట్రీట్ ఫాస్ట్ గా జరగాలి, కాంపిటీషన్ ఫాస్ట్ గా జరగాలి, ప్రైజ్లో దొరకగతన అందరికి ఇచ్చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. అన్ని స్పీడే. గమనించారు. కొద్దిసేపు మోకరించలేకపోయారు. 9,700 మంది అందరూ కూడా పడిపోయారు. వాళ్ళందరూ కూడా ఎవరంట? బయలు దేవతకు మోకరించిన వాళ్ళు. దేవుని సన్నిధిలో మోకరించలే మనం చాలాసార్లు. అందుకే వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? కుక్కలు వచ్చినట్టుగా నీళ్లు తాగినటువంటి వాళ్ళు ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. ఒక్క ప్రశ్న అడుగుతున్నారు, ఎంతమంది 2 ఇంటర్ప్రిటేషన్ మాకు తెలియదు కానీ ఎంతమంది రేషియో చివరికి ఎంత పడింది? 4:1 రేషియో ఎంతకు వచ్చింది? 14:1. వెరీ గుడ్. 4:1 రేషియో 14:1 వచ్చి ఆ తర్వాత వెరీ గుడ్ 450:1 రేషియో వచ్చింది. ఎంతమంది విద్యార్థులు సైనికులు? 450. వెరీ గుడ్. ఆ తర్వాత సైనికులు ఎంతమంది? ఒక్కడే ఎంతమంది సమానం? 450. మొదటి రాసిన గ్రంథం 19వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద 400 మంది బయలు ప్రవక్తలను చంపింది ఏరియా ఒక్కడే. చూసారా? అక్కడ కూడా 450 ప్రవక్తలు. అర్థమైన లెక్క? నా లెక్కలు ఏమైనా తప్పుందా? లేదు కదా. ఎవరు వస్తున్నారా? యు ఆర్ ఈక్వల్ టు 450 పీపుల్. నువ్వు ఒక్కడికి 450 మందితో సమానం. ఆ మాట కాదు, లెక్క దేవుడు వాక్యం చెప్పారు. తప్పు చెప్పలేదు. ఇంటిగా చదువుకోవడం అభ్యంతరమే లేదు. 4:1 రేషియో 14:1 రేషియో 450:1 రేషియో వచ్చింది. 450 మంది విద్యార్థుల సైనికులతో సమానమైపోయాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మొదటి కాలం కన్నా 19వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారండి? 450. మీరే చెప్పారు బైబిల్ చూస్తూ. ఏరియా అక్కడ ఎంతమంది ఉన్నారండి? ఏరియా ఒకటే. సో ఏరియా ఒకటే. 450 బయలు ప్రవక్తలు. 450:1 రేషియో కర్మేలు పర్వతం మీద ఉందా లేదా? ఇక్కడ కూడా 450 మంది విద్యార్థుల సైనికులతో దేవుని వెళ్ళారా? ఎవరు ఒక్కడిగా నిలబడ్డాడు? ప్రతి ఇశ్రాయేలు 300 మంది. ఎక్కడ 1,35,000 మంది, ఎక్కడ 300 మంది. 450:1 రేషియో. ఇంత ఘోరంగా వాడు ఎదుర్కోవాలి. కారణం ఏమనగా గిద్యోను దేవుడిని నమ్మాడు. దేవుడు కూడా గిద్దరు పంపించాడు. ఇప్పుడు 3 నిమిషాలు వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్త వినాలని కోరుతున్నాను. నేను చెప్పినట్లు చెవిడి అని అన్నాడు. ఏం చేయమంటాడు గిద్యోను అంటే, ఇదిగో మీ చేతుల్లో ఏం చెప్పాడు? దివిటీలు తీసుకోండి, వట్టి కుండలు తీసుకోండి అన్నాడు. వట్టి కుండలు తీసుకుని అందులో ఏం పెట్టమన్నాడు? దివిటీలు పెట్టుకోమన్నాడు. ఒడి చేతులు ఏం పట్టుకోమన్నాడు? కూరలు పట్టుకోమన్నాడు. నేనేం చెబితే నన్ను అనుసరించి మీరు అది చేయండి అన్నాడు. 300 మంది మిగిలారు. 1,35,000 మంది ఉన్నారు. ఒంటలు ఇసుక రేణువులాగా ఉన్నాయి. అంత పెద్ద భయంకరమైనటువంటి సైన్యం అది. మనకు తెలిసి లెక్క అంటే ఇంకా ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నారో మనకు తెలియదు. ఇసుక రేణువులు అంటుంది బైబిల్. అంత ఘోరంగా వాళ్ళ సైన్యము ఒంటెలన్నీ కూడా ఉన్నాయి. ఆ టైంలో దేవుడు పిల్లరా, ఎడమ చేతిలో దివిటి ఒట్టి కుండలో లోపల దీపం ఉంది. దీపం పట్టుకున్నారు. కుడి చేతిలో కూరలు పట్టుకున్నారు. 300 మంది నడుచుకుంటూ విద్యార్థుల మీదకి వెళ్తున్నారు. జాగ్రత్తగా మీద తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి చేతిలో ఏం కనిపిస్తుంది? ఎడమ చేతిలో ఏముంది మీరు చెప్పాలి. మీరు ఉండదు. వెరీ గుడ్. వట్టి కొండ ఉంది. నీళ్లు లేవు. వట్టి కొండ ఉంది. వట్టి కొండలో ఏముంది? దివిటి ఉంది. కుడి చేతిలో కూర ఉంది. వట్టి కుండలో దివిటి పెట్టినప్పుడు దివిటి బయటికి ప్రకాశించదా? తప్పు చెప్పారు. ప్రకాశించదు. వట్టి కుండ లోపల దివిటి ఉంటే దీపం అంటే ఎలా ప్రకాశిస్తుందండి? వట్టి కుండ దాన్ని అడ్డుకుంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? వట్టి కుండలో పగలు కొట్టమని చెప్పాడు. వట్టి కుండలు ఎన్ని వట్టి కొండలు ఉన్నాయి? ఒక్కొక్క చేతిలో ఒకటి. టోటల్ ఎన్ని వట్టి కొండలు? 300 వట్టి కొండలు. పగలు కొట్టడానికి ఇప్పుడు వట్టి కొండల్లో ఏం వెలుగుతుంది? ఫంటాస్టిక్ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఆ దివిటీలు వెలుగుతూ ఉంటే కుడి చేతిలో కూరలు పట్టుకొని, ఎడమ చేతిలో దివిటీలు పట్టుకొని, వాళ్ళ చేతిలో కత్తి, ఖడ్గం, బాలు, ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? చేస్తాను. చేతిలో ఎడమ చేతిలో వట్టికొండ, లోపల దివిటి. టైం వచ్చినప్పుడు కుట్రలు కొట్టారు. అప్పుడు దివిటి వెలగడం మొదలు పెట్టింది. కుడి చేతిలో కూర. ఇటీవల 12 చేద్దామని చెప్పారు. వెళ్ళిపోయి ఒక్కసారి చేతిలో వట్టికొండ పగలు కొట్టి అందులో దివిటి దీపం ప్రకాశిస్తుంది. కుడి చేతిలో కూర. 1,35,000 మంది వెళ్తే యుద్ధానికి స్పాట్ లో 1,20,000 మంది చచ్చిపోయారు. విద్యార్థి చనిపోయిన తర్వాత ఇంకా ఎంతమంది మిగిలారు? వెరీ గుడ్. 15,000 మంది మిగిలారు. 2 రాజుల పేర్లు కూడా రాయబడ్డాయి. రాజులు ఈడ్చుకొని వచ్చారు. రాజులు చంపేశారు. మిగతా 15,000 మందిని కూడా చంపేశారు. 300 మంది సైనికులు గిద్యోను చెప్పిన మాట విని, గిద్యోను దేవుడు చెప్పిన మాట విన్నాడు కనుకనే 1,35,000 మందిని చంపేస్తే 7 సంవత్సరాలు మిద్యానీయుల యొక్క ఆధ్వర్యంలో బానిసత్వంలో వీళ్ళు బానిసత్వం హింస ఇస్రాయేలు అనుభవిస్తుండగా దివిటీలు పట్టుకొని కూరలు పట్టుకొని యుద్ధానికి వెళ్ళి
300 మంది 1,35,000 మందిని రాజులతో పాటు వాళ్ళ రాజులతో పాటు చంపివేయగా 7 సంవత్సరాల అప్రెషన్ 7 సంవత్సరాల హింస దూరమై ఇశ్రాయేలుకు దేవుడు 40 సంవత్సరాల నెమ్మదినిచ్చేశాడు. దేవుడికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, అయిపోయిన వాక్యం నిమిషంలో ముగిస్తున్నాను. వట్టి కుండ దేంతో తయారు చేయబడిందని అర్థం? వెరీ గుడ్, మట్టితో తయారు చేయబడి. అందులో ఏముందని చెప్తుంది బైబిల్? దివిటి అంటే అర్థం ఏంటి? దీపం ఏమిస్తుంది? 2వ కొరింథీ పత్రిక మీరు చదివితే 6వ అధ్యాయంలో ఏం రాయబడింది? మట్టిలో దేవుడు ఏం పెట్టారంటే మనకు, మట్టిలో వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మట్టిలో మహిమైశ్వర్యాన్ని పెట్టాడు. లోకమైనటువంటి చీకటి ఉంది, లోకమైనటువంటి చీకటి ఉంది, వట్టి కుండ ఉంది, చీకటిని కలిగజేస్తుంది. నీ చేతిలో దివిటి అనేటువంటి వాక్యం ఉంది. ఈ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవకు వెలుగైనది. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని, దివిటి సదృశ్యం దేవుని వాక్యానికి, ఆ దివిటిని పట్టుకొని దేవుని పిల్లారా వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. చేతుల్లో ఆయుధాలు లేవు, బైబిల్ చెబుతుంది. ఉన్నది దివిటియే. వాక్యం దీపం లాంటిది, వాక్యం వెలుగు లాంటిది. అంధకారంలో చీకటి అందరూ కూడా బతుకుతున్నారు. దయచేసి అంటున్నాను, నాకంటే వయసులో మీరు చాలా చిన్నవాళ్ళు, కానీ దేవుని సన్నిధిలో నేను చేతులెత్తి తగ్గించుకొని మనవి చేస్తున్నాను. మీ మనసులు కాంపిటీషన్ల మీద పెట్టద్దు. అవి ఎప్పటికీ మీకు దీవెన తేవాలి. పోటీ తత్వం పరిశుద్ధాత్ముడు ఇవ్వడు. పరిశుద్ధాత్ముడు వన్నెస్ తెస్తాడు, పరిశుద్ధాత్ముడు తగ్గింపు తెస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏకత్వం ఏకమానిక తెస్తాడు. నాకంటే నువ్వే యోగ్యుడివి అని ఇతరులను మనం అభినందించేటువంటి స్థితికి దేవుడు మనం తగ్గిస్తాడు. అది మన జీవితంలో నేర్చుకోవాలి. ఆడికి ఎలా వచ్చింది ప్రైజు, నాకెందుకు రాలేదు? అల్లికి కొట్లాటలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కల్వరి బాప్టిస్ట్ సంఘంలో రెట్టింపులో నేను వాక్యం చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాలు 1000 మంది వచ్చి వాక్యం విన్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుని పెట్టినారా, నేను ఆ సంఘంలో కాపరిగా చేస్తుండగా రెట్టింగ్ అయిపోతే ఆగస్టు 15 సాయంకాలం పెద్ద గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగిందంటే నాకు రావాల్సిన సీల్ అది వెళ్ళిపోయాడు. No, you are laughing. Need not laugh. It is ridiculous for us. Let us not competitive spirit. Let us not have competitive spirit. పోటీ తత్వములు కలిగించే ఆత్మ మనకు వద్దు, భ్రమపరిచే ఆత్మ మనకు వద్దు, ఆటల పోటీల ఆత్మలు మనకు వద్దు. కేవలం పరిసరి ఆత్మే కావాలి. ఈరోజు నేను చెప్తాను చివరిగా, అలాంటి వాక్యం మీ నోట్లో పెట్టాడు దేవుడు, మీ చేతిలో పెట్టాడు పరిశుద్ధ గ్రంథముగా. ఈ వాక్యాన్ని పట్టుకోండి దేవుని బిడ్డారా, తప్పనిసరిగా మీరు వెళ్ళండి. మీరు ఒక్కొక్కడు ఈ సంవత్సరం 2014లో 450 ఆత్మల్లాగా టార్గెట్ పెట్టుకునేసుకుని మీరు నడిపించండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. బయట లోపల కూర్చున్న వారిని నేను గమనించాను, బయట కూర్చున్న వారిని నా ఆత్మ ద్వారా గమనించాను, లోపల కూర్చున్న వారిని నా కళ్ళతో చూసి గమనించాను. యు ఆర్ రియల్లీ ఎ ఫంటాస్టిక్ కాంగ్రిగేషన్, వెరీ డిసిప్లిన్, వెల్ బిహేవ్డ్ పీపుల్. మీరు ఒక్కరు కూడా నమ్ము గాని, దేవుని వాక్యాన్ని కానీ, పరిశుద్ధాత్మ సన్నిధిని సంచారమును కానీ ఏమాత్రం ఆటంకపరచకుండా, ముఖ్యంగా నిద్రపోకుండా, ఎవరైనా సెల్ ఫోన్ వాడకుండా చాలా బాగా వాక్యం అన్నారు. మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. దేవుడు తన కృపలో మీ మీద దేవుని మీద కుమ్మరించిన ధైర్యాన్ని ఆత్మను కుమ్మరించుతున్నారు. మధ్యాహ్న కాల సమయమైన ఒక భౌతికమైనటువంటి ఆహారం తినవలసిన సమయంలో జీవాహారాన్ని భుజించే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. మీ పాదాలను ఇస్తున్నారు. విప్పబడిన వాక్యం బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు. ప్రభా, నా మాటలు కొందరికి నచ్చకపోవచ్చు, నా మీద కోపం ఉండొచ్చు, కానీ నేను వాక్యానుసారంగానే చెప్పాను. దయచేసి ఆటల పోటీల తత్వాన్ని మా రోజు తొలగించండి. ప్రభు, కాన్సన్ట్రేషన్ మీ మీద ఉండాలి. మీ పాట పాడటానికి మాకెందుకు ప్రభు పోటీ? నాకు అర్థం కావట్లేదు. మీ పాట పాడటానికి పోటీ ఎందుకు? కాబట్టి మా ప్రభా, మిమ్మల్ని కనపరిచేటువంటి స్వరాలు కావాలి, మిమ్మల్ని మహిమపరిచేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాయించబడాలి. ఇష్టమైతే ఒక గొప్ప మార్పు పరివర్తన ప్రభా దయచేసి అన్ని తీసుకోకండి ప్రభా. ఒక గొప్ప మార్పు రావాలి. మీ పాటలు పాడడానికి, మీ వాయిద్యములు వాయించడానికి, మీకు మీ గురించి ప్రదర్శించడానికి మాకెందుకు పోటీలు? కాబట్టి తగ్గింపే ఉండాలి. నేను ఆరాధించేవారు ఆత్మలో సత్యము ఆరాధించమని చెప్పారు. కాబట్టి దైవోచి యవనస్తుల గురించి మాట్లాడి గొప్ప మారు మనసు, రక్షణ, సేవా భారం, దర్శన భారం, ఉద్యమ భారం, పరిశుద్ధాత్మ కుమ్మరికు దయచేసి విద్యోల వల్ల ఒక్కొక్కరికి మీరు దీవించి వీరి ద్వారా ఆత్మలు రక్షించుకోవాలి. దయవుంచి నా ప్రార్థన మీ సన్నిధిలో ముద్రించాలని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము.